కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వస్తున్న ఖలీల్ నగర్కు చెందిన ఇలియాస్ అనే యువకుడిని ఆటోలో దుండగులు కిడ్నాప్ చేశారు. ఆటోలో ఇలియాస్పై దాడి చేశారని కూడా ఇలియాస్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఇలియాస్కు చెందిన కారును ఇంటి నుంచి దొంగతనం చేశారని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డీఎస్పీ కార్యాలయం వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇలియాస్ తిరిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కడప నగరంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారని ఇలియాస్ ఫిర్యాదు చేశారు. సార్, నాకు ప్రాణహాని ఉంది సార్. నేను దుబాయ్ నుంచి గోల్డ్ కొనుక్కొని తెచ్చుకుంటా ఉంటే తెలిసి తెలిసి నాకు కిడ్నాప్ చేస్తున్నారు సార్. కొట్టి నాకు పట్టుకొని పోయి కొట్టి నాకు ఎట్లా అంటే అట్లా ఇక్కడ అంతా ఎట్లా అంటే అక్కడ కొట్టి కత్తి చూపించి నాకు బెదిరించి నా దగ్గర తెచ్చుకున్న బంగారం తీసుకున్నారు సార్. నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు సార్. నాకు మళ్ళీ వచ్చి మా అన్న వాళ్ళకి తెలిసిపోయి రోడ్ మీద ఇట్లా జరిగిందని మీ తమ్ముడి కంటే పోయి స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అది మాట విని తెలుసుకొని మళ్ళీ నాకు కత్తి చూపించి బెదిరించి ఇప్పుడు నీకు వదులుతున్నాము, నువ్వేమైనా స్టేషన్లోకి పోతే నీకు ఉంది నా కొడుకు నీకు చంపేస్తాం ఇది అది అని చెప్పి నాకు వదిలినారు సార్. నేను దుబాయ్ నుంచి కొనుక్కొని వచ్చినా సార్ నా కష్టజీవితంతో. నా ఫ్రెండ్స్తో ఇక్కడక్కడ కాస్త అప్పు దిప్పించుకొని చూడండి సార్, ఇది సార్ నా బిల్లుతో సహా నా దగ్గర ఉంది సార్. నా బంగారం తీసుకొని పోయి నాకు పట్టుకొని కొడుతున్నారు సార్ ఇప్పుడు వాళ్ళు.